చాలామంది గొప్ప గొప్ప సేవకులండి వారి చివరి దినాల్లో బలహీనులైనట్లుగా కొన్ని సాక్ష్యాలు వినపడతాయి. భక్త సింగ్ అనే దైవజనుడట సిక్కుల యొక్క వంశంలో, సిక్కుల్లో వారు దేవుని నమ్ముకొని ఆ కుటుంబాలని, వారి యొక్క పరిస్థితులను, వారి యొక్క ఆ కుల సంబంధమైన, వారి యొక్క మత సంబంధమైనవన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడానికి వచ్చాడండి భక్త సింగ్ గారు. అలా వచ్చిన ఆయన కూడా వారి ద్వారా అనేక పట్టణాలు, అనేక రాష్ట్రాలు కదిలించబడ్డాయి. ఆ దైవజనుడు ప్రార్థిస్తే ఆ ప్రాంతాల్లో దయ్యాలు కూడా పారిపోయాయట ఆ దైవజనుడు ప్రార్థిస్తే. కానీ ఆ దైవజనుడు వారి ముగింపును చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. వారి చివరి దినాల్లో కూడా ఇంచుమించు 1-2 సంవత్సరాలు కాదు, మంచాన పడి బలహీనపడి వారి చివరి యొక్క శ్వాస విడిచిపెట్టారని చదువుతూ వచ్చానండి. ఎందుకయ్యా, అనేక కార్యాలు చేసావుగా, అనేక అద్భుతాలు చేసావుగా, మరి చివరి దినాల్లో ఎందుకు బలహీనపరచబడి వారిని ఆ సన్నిధిలో ఆ మరణ యాతనను అనుభవించి ఎందుకు ఆ రాజ్యం చేర్చబడ్డారయ్యా? ఇదొక ప్రశ్న నాకు మధ్యాహ్నం వస్తే ప్రభు దగ్గర ఈ ప్రశ్న కోసం ప్రార్థిస్తున్నాను. మధ్యాహ్నం నుంచి ఈ బలిపీఠం దగ్గర ఉండి మధ్యాహ్నం నుంచి ప్రార్థిస్తున్న ప్రభు, ఈ దైవజనులు పనిచేసినప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు. వింటున్నారా? భక్త సింగ్ గారట ఆ ఊరు ఒక ఊరు వెళ్తుంటే ఆ ఊళ్ళో ఉన్న దయ్యాలన్నీ కూడా ముందుగా వచ్చి, బాబో నువ్వు మా ఊరు రావద్దు బాబో అని దయ్యాలు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నమ్ముతారా? ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, లేకపోతే ఆ ఊళ్ళో, ఆ గ్రామంలో ఉన్న ఆ పొలిమేరలో ఉండే ఆ దయ్యాలు కూడా వచ్చి పారిపోతూ, దైవజనుడు మా ఊరు రావద్దు అని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అంత గొప్ప దైవజనుడు చివరిలో కొంత బలహీనత పొంది ఇంచుమించు 12 సంవత్సరాలు ఆ దైవజనుడు బలహీనత అనుభవించి ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడట. ఎందుకని? ఇదొక ప్రశ్న నాకు మధ్యాహ్నం నుంచి. ప్రభు అంత అభిషేకము, అంత గొప్ప మహిమ, అంత గొప్ప ప్రార్థనాపరుడు ఎందుకు ఆ చివరి ఆ కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలు ఎందుకు బలహీనపరిచావు? అందులో నుంచి కూడా కొన్ని సాక్ష్యం, అందులో నుంచి కొంత మహిమ దేవుడు తీసుకున్నాడండి. అంత మంచాన మీద ఉండి కూడా ఆ దైవజనులో ఉన్న ప్రత్యక్షత చుట్టూ ఉన్నవారు అనుభవించాలిగా. ఇప్పుడు అభిషిక్తుడు దైవజనుడు యేసన్న గారు ఉన్నారు. వారి చివరి దినాల్లో ఎంత బలహీనమైపోయారు. నిజంగా ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే చచ్చిన వాళ్ళు కూడా లేచిన సాక్ష్యాలు ఉన్నాయి. ఆ దైవజనుడు చెయ్యి వేసి ప్రార్థన చేస్తే క్యాన్సర్ పుండ్లు కూడా పగిలిపోయిన రోజులు సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఆ దైవజనుడు చివరి యొక్క సమయంలో ఎందుకంత బలహీనపరచబడి ఆ కిడ్నీలు 2 ఫెయిల్డ్ అయిపోయి ఆ మంచాన పడి తన ఎముకలు విరిగిపోయి ఎందుకంత బలహీనపరచబడ్డాడు? ఆ బలహీనతల్లో కూడా ప్రభువుకు మహిమగా బ్రతికాడండి ఆ దైవజనుడు. ఎందుకు సేవకులకు బలహీనతలు పెడతాడు? ఎందుకు తనను నమ్మిన వారికి శ్రమ, రోగం ఎందుకు పెడతాడు దేవుడు? నేనంటాను, రక్షణ పొందిన నీకు, రక్షణ ఇచ్చిన నీకు, రక్షణ పొందడానికి ముందు అనేక అద్భుతాలు చేసిన దేవుడికి నీకు రక్షణ పొందిన తర్వాత నీ బలహీనత, నీ రోగం తీసివేయటం దేవుడికి అసాధ్యమా? నువ్వు రక్షణ పొందడానికి అనేక అద్భుతాలు చేస్తేనే రక్షణ పొందావు. త్రాగుడు మాన్పిస్తే రక్షణ పొందాను, చనిపోయిన వారు బ్రతికితే రక్షణ పొందాము అండి, అప్పులు తీరిపోతే రక్షణ పొందాము. అన్ని కార్యాలు చేసిన దేవుడికి నేను రక్షణ పొందిన తర్వాత నా బంధకము, నా బలహీనత ఎందుకు ఉండనిస్తున్నాడు దేవుడు? ఎందుకు ఉండనిస్తున్నాడు? ఈ ప్రశ్న ప్రతి క్రైస్తవుడు వేసుకోవాలా. లైవ్లో ఉన్న వాళ్ళారా ఈ మాట ఒక్కసారి ఆలోచించి మనసును పెట్టండి. ఎందుకు ఈ లోపం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ కష్టం నీకు అనుమతింపజేయబడుతుంది? అందులో నుంచి కూడా నీవు దేవుని స్తుతించే వ్యక్తివి కావాలని. ఆమేన్. బయట ఉన్నవాళ్ళు లోపలికి రావాలంటే లోపల ఇరుకులో ఉండి కూడా సంతోషించగలిగితే బయట ఉన్నవాళ్ళు లోపలికి వస్తాడు. అంతేనండి అమ్మా, అంతేనమ్మా సూర్యవతి గారు? లోపల నుండి సంతోషించగలిగితే బయట ఉన్నాడు లోపలికి వస్తాడు. లోపల ఇరుకని బాధపడితే బయట ఉన్న ఆ ఎండలో నుంచి లోపలికి ఎలా రాగలుగుతాడు? అలాగే క్రీస్తు కూడా మన పక్షంగా ఏమంటాడంటే, నీవు బయట లోకంలో శ్రమ, బాధ, కష్టం అనుభవించి అలసిపోయే కొడుక లోపలికి రా.
లోపల కూర్చున్న తర్వాత ఆ శ్రమ ఉన్న ఈ యొక్క మహిమ నీ శ్రమను శ్రమగా అనిపించనివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోపల కూర్చున్న కష్టము నీకు కష్టంగా అనిపించనివ్వదు. ఎందుకు? ఈ లోపల ఏం దొరుకుతుంది సా? పరలోకం నుంచి కృప మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆ దైవజనుడు మంచం మీద పడినా వారి యొక్క ఆశ చివరి వరకు, రే నన్ను సభకు తీసుకెళ్ళండి యేసన్న గారు చెప్పారట. మరుసటి రోజు చనిపోతారు అన్న రోజు కూడానంట బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి, నన్ను తీసుకెళ్ళండి, ఆ బైబిల్ క్లాసులో వాక్యం చెప్పాలి నేను. అయ్యా ఎందుకన్నా అన్న, ఎందుకనంటే లేదు తీసుకెళ్ళండి. కారులో ఉండి స్టేజీ కూడా ఎక్కలేని పరిస్థితులు ఆ దైవజనుడు కారులో ఉండే మైక్ అక్కడి నుంచే కూర్చున్న యవనస్తులతో మాట్లాడిన గొప్ప దైవజనుడు అండి. హల్లెలూయా. నేను అంత శ్రమ అనుభవించాడు కనుక, అది గెలిచాడు కనుక ఈరోజు మనం చెప్పుకోవడానికి సాక్ష్యం ఉందిగా. అంత మరణానికి వెళ్ళిన వాడే దేవుని కొరకు ఆశపడితే బలము కలిగిన మనం ఆశపడడంలో అసలు ఏమైనా ఉందంటారా? ఈ రోజున ఎంతమంది బలము కలిగి ఉన్నా స్తుతించలేకపోతున్నామే, సమయం ఉన్నా స్తుతించలేకపోతున్నామే. అంటాను, ఆ దైవజనుడు ఎందుకయ్యా శ్రమలో వారిని నిలిపించావంటే ఈరోజు బలం ఉన్నవాడి బుద్ధి చెప్పడానికి దేవుడు వారిని పాఠాలుగా పెట్టాడండి. హల్లెలూయా.